నమస్తే, నేను మీ ప్రశాంత్. ఎన్టీఆర్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ ఇద్దరి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ అప్డేట్ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా డ్రాగన్ అని కూడా ఒక టైటిల్ అయితే అనుకున్నారు. మరి ఇది కనుక చేంజ్ అవుతుందా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందని అయితే అందరికీ తెలిసిందే. అయితే దీనికి టైటిల్ డ్రాగన్ అనుకున్నారు. ఇప్పుడు చేంజ్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంచెం వినిపిస్తున్నాయి. అసలు ఏంటి రీజన్? అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అంటేనే ఒక క్రేజ్తో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఫ్యామిలీకి ఇంటికి వచ్చి కలవడము, డ్రాగన్ అని టైటిల్ పెట్టడము. టైటిల్ కూడా ఎంతవరకు ఎవరు పెట్టలేదుగా. ఆ డ్రాగన్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఎన్టీఆర్ని ఒక పోలీస్ ఆఫీసర్ గాను లేదా ఆ డ్రగ్ మాఫియాని ఎదుర్కొనే ఒక పవర్ఫుల్ పౌరుడుగాను, ఏదో ఆ వల్ల ప్రాబ్లం అవ్వడమో ఏదో సంథింగ్. అది కూడా ఎట్లా ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే ఇప్పుడు థాయిలాండ్ దీవులు ఉన్నాయి కదా, బ్యాంకాకు, పటాయో సంథింగ్, తర్వాత మలేషియా, హాంకాంగ్, బర్మా, ఇట్లా ఈ దీవులకు సంబంధించి ఏదైతే డ్రగ్ మాఫియా నడుస్తుంటుందో ఆ డ్రగ్ మాఫియాకి ఒక సింహస్వప్నంగా మారే ఒక హీరో పాత్ర, దానికి డ్రాగన్ అని పెట్టారు. అయితే ఇక్కడ డ్రాగన్ అనే పేరుతో ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఒక సినిమా రేపు ఫిబ్రవరిలో ఏదో అప్కమింగ్ హీరోది ఉందంట. నాకు ఇందాక ఎంతకుముందు ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఏదో వస్తుందిరా అని. సో ఒకవేళ అది వచ్చి అది మంచి టైటిల్ బాగుంది, మంచి బ్యాకప్, మంచి యంగ్ హీరోలతో వస్తుంది కాబట్టి పొరపాటున దాని యాంబియన్స్ కానీ దాని ఫీల్ కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అది కానీ హిట్ అయితే ఇది డ్రాగన్ ఇంకా పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా మార్చాల్సిందే. ఆ డ్రగ్ మాఫియా ఇప్పుడు డ్రాగన్ అనేది చైనా వాడిని డ్రాగన్తో పోల్చుతూ ఉంటాం. ఇప్పుడు ఆస్ట్రేలియా వాడిని కంగారు అంటారు, చైనా వాడిని డ్రాగన్ అంటారు. మనకంటే టైగర్, ఇండియన్ అయితే పెద్ద పులితో పోల్చు, అంటే వాళ్ళ జాతీయ జంతువు అన్నట్టుగా. సో డ్రాగన్లు అంటే ఈ చైనా వాళ్ళు ఎక్కువ మాఫియా, డ్రగ్ మాఫియా ఉంటారు. వాళ్ళందరికీ సింహస్వప్నంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ది డ్రాగన్ అమ్మ మొగుడు అని పెట్టాలేమో. ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ మాస్ హీరో అది కాబట్టి. సో అలా కాకుండా డ్రాగన్తో ఉంటే చాలా ఇబ్బందులు అవ్వచ్చు, టైటిల్ మారచ్చు అనే ఇది కూడా ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్వి ఎప్పుడైతే సలారు కలెక్షన్స్ పరంగా ఓకే కానీ సినిమా పరంగా అంతగా అట్రాక్ట్ అవ్వని నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా టైటిల్ కూడా పవర్ఫుల్గా ఉండాలి, టైటిల్ తగ్గట్టుగా సీన్స్ కూడా పవర్ఫుల్గా, హీరో ఎలివేషన్ కూడా ఉండాలి అని. అంటే జనాలందరూ కూడా ఎట్లా ఉంటుందంటే KGF 1 ఏదైతే ఉందో అది బాగా ఎక్కేసింది. అసలు చాలా స్క్రీన్ ప్లే, వేస్ట్ ఫ్రేమ్ కానీ, వేస్ట్ క్యారెక్టర్ కానీ ఎక్కడ కనిపించదు, వేస్ట్ సీన్ కానీ. అట్లాంటి ప్రశాంత్ నీల్ గారు సలార్ది వచ్చేసరికి కొన్ని ఏవో చిన్నవి డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అంటే విమర్శకులు మెన్షన్ చేసిన దాంట్లో నేను చూశాను. సో ఆ పరంగా చూస్తే అరే బట్ ప్రభాస్ కటౌట్ తగ్గట్టు సినిమా, అది బాగా చూపించారు. హీరో ఎలివేషన్ అంటే ఒక 6 అడుగుల కటౌట్ అలా వస్తుంటే ఎవడైనా భయపడాల్సింది, అందరిని తొక్కు పడేస్తాడరా అన్నట్టుగా చూపించాడు. కానీ ఇంకా కొంతమంది విమర్శకులు చెప్పేది ఏంటంటే, ఏదైతే KGF డార్క్ షేడ్లో ఉంటుందో KGF 2 కూడా డార్క్ షేడ్లో ఉంటుందో అదే డార్క్ షేడ్ సలార్ కూడా కంటిన్యూ చేశారు. సలార్లో ఇంకా పార్ట్ 2 ఉందంటున్నారు. అవును, సలార్ ఎలా అయ్యాడు అని. ఇప్పుడు మళ్ళీ అది ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్ డ్రాగన్ అంటున్నారు. మళ్ళీ సేమ్ డార్క్ షేడ్ లాగా ఉంటే అబ్బా ఇది ఆల్రెడీ సేమ్ అట్లాగే చూపించాడు రా, మళ్ళీ సేమ్ సీన్లు సేమ్ ఇదేరా అని ఫీల్ వస్తుంది. అండ్ మోరోవర్ టైటిల్ కూడా ఆల్రెడీ ఇంకో సేమ్ టైటిల్తో నెక్స్ట్ ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇన్నింటి మీద నిజంగా డైరెక్టర్కి అనేది సవాలే. కానీ మనకి ఇక్కడ టైటిల్ డ్రాగన్ అని వినిపించగానే ఒక స్టోరీ మాత్రం చాలా వైలెన్స్గా అయితే ఉండబోతుందని అయితే మనకు అర్థమైంది. అంటే డ్రాగన్ ఎలా ఉండబోతుంది స్టోరీ? ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ అని మన బ్రూస్లీ గారి సినిమా, అది చాలా మంది వీరాభిమానులు ఉన్నాయి, ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమా. సో అట్లాంటి డ్రాగన్ అంటే మీరు అన్నట్టు ఫుల్ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్, కొంత దాని వైలెన్స్, హింసతో కూడుకున్న ఉండొచ్చు. పైగా ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద మాఫియా, డ్రగ్ మాఫియా మీద అగైనెస్ట్గా ఫైట్ చేసే ఒక కుర్రోడు, మేబీ ఆయన డిపార్ట్మెంట్ వాడా లేదా ఆ డ్రగ్ మాఫియా వల్ల తన కుటుంబంలో కానీ తన మిత్రుల్లో కానీ ఎవరైనా నష్టపోతే దాన్ని ఇదయ్యి అలాగా ఆయన ఆ కసితో డ్రాగన్ అనే ఒక మాఫియాకి సింహస్వప్నంగా మారాడా అనే దాని మీద ఇప్పుడు స్టోరీ అల్లుకున్నారంట. సో ఖచ్చితంగా భారీ ప్రాజెక్టే, భారీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మలేషియా లాంటి దగ్గర చేయాలంటే షూట్ కూడా అక్కడే చేయాలి. ఒక మలేషియా, సింగపూరు, బ్యాంకాక్ అలాంటి ఏరియాలో చేయాలి కాబట్టి ఖచ్చితంగా చాలా ఖర్చుతో రిచ్గా
హై రిచ్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నారు. ఒక టైటిల్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ సేమ్ టైటిల్ ఒకరు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి చిన్నదా పెద్ద గతంలో కూడా కత్తి ఉంది, ఎవరు విజయ్ తలపతి కత్తి ఒకటి ఉంది, అలాగే కళ్యాణ్ రామ్ గారి కత్తి ఒకటి ఉంది, మళ్ళీ చిరంజీవి గారికి కూడా కత్తి అని పెడితే బాగుంటుందని ఖైదీ నెంబర్ 150 ఏదో మార్చారు, అంటే తమిళ్లో ఉండే కత్తి సినిమా రీమేక్ చేశారు కాబట్టి. అలాగే కలేజా కూడా ఒక బాలీవుడ్ సినిమా ఏదో ఒకటి ఉంది, తెలుగులో పాద్ ఏదో ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ మహేష్ బాబు కలేజా. ఇకపోతే గ్యాంగ్ లీడర్ చూడండి, చాలా వచ్చాయి. మధ్యలో అర్జున్ గారిది ఏది కూడా ఒకటి వచ్చింది గ్యాంగ్ లీడర్ అంటే అందరు గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారిది. మళ్ళీ రీసెంట్గా నాని గారిది కూడా వచ్చింది, అందుకు నాని గ్యాంగ్ లీడర్ అని పెట్టారు. ఇట్లా ఖైదీ చిరంజీవి గారు ఖైదీ సూపర్ హిట్, ఇక్కడ ఏమైంది కార్తీక్ గారి ఖైదీ వచ్చింది మళ్ళీ కదా. సో అట్లాగా చాలా సినిమాలు ఇట్లా రావడం, ఒకవేళ అవి హిట్ అయితే పర్వాలేదు, అవలేదనుకో, ఒకవేళ అది హిట్ అయిపోయింది అనుకో, ఇంకా ఎన్టీఆర్ డ్రాగన్ అనేది అందరికీ కనెక్ట్ అవ్వదు, రీచ్ అవ్వదు. ఆల్రెడీ డ్రాగన్ మొన్న బాగా ఆడింది ఆ సినిమా కదా అంట. అవును, కాదు బాబు, ఇది ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టుకోవాలి మళ్ళీ. మేబీ ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టాలి టైటిల్ కూడా. సో చూద్దాం మరి, అంటే ఇంకా అలాగా ఉందా లేదా. ఈ సినిమా రేపు ఫిబ్రవరిలో అయ్యే సినిమా అంతగా ప్రజాదరణ పొందలేదు అనుకోండి, అప్పుడు మేబీ ఎన్టీఆర్ డ్రాగను, ప్రశాంత్ నీల్ డ్రాగన్ లేదంటే అటు సమ్ ఒక చిన్న ట్యాగ్ లైన్ ఏదో పెట్టడమో చేస్తారు. ఒక అలాగానైతే బాగుంది. మేమైనా ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్ అనగానే సినిమా గ్యారంటీ హిట్ అవుతుందని చెప్పలేం, అలాగే చిన్న డైరెక్టర్ కదా సినిమా పోతుందని చెప్పలేం. ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలో చాలా బ్లాక్ బాస్టర్లు అయిపోయాయి. ఏంటిది జాతిరత్నాలు కానీ, ఒక మ్యాడ్ కానీ, కేర్ ఆఫ్ కంచరపాల్ లాంటి సినిమాలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినవి. ఎంత మొన్న రీసెంట్గా అనే సినిమా కిరణ్ అబ్బోర్ ఉంది, అది ఎంత హిట్ అయిపోయేవి. సో అట్లాగా మనం చెప్పలేం కాబట్టి ఒక మోస్తరుగా అది కానీ సరిగ్గా ఆడకపోతే అప్పుడు డ్రాగన్ మార్చుతారా లేదా ఇంకేమైనా ఇంకా ఉన్నాయి టైటిల్స్ చెప్పాలంటే. పాత టైటిల్స్ కూడా కొంచెం రిపీట్ చేసి పెట్టినా సూపర్గా ఉంటాయండి. పాత సినిమాలో ఎంత పవర్ఫుల్ టైటిల్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. చూద్దాం మరి ఎలా డెసిషన్ మారుతుంది. సార్ మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది అనుకుంటారు? అంటే మనకి ప్రశాంత్ నీల్ మూవీస్ అంటే మినిమం 2 years అయితే తీసుకుంటాడు, 1 to 2 years కంపల్సరీ తీసుకుంటాడు. మరి అట్లీస్ట్ ఒక చిన్న అప్డేట్ అయినా ఎప్పుడు రాబోతుంది అనుకుంటున్నాం? అప్డేట్ అంటే చెప్పలేకపోండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ వార్ 2లో బిజీగా ఉన్నారు హృతిక్ రోషన్ గారితో చేసిన దాంట్లో. మరోవైపు ఇంకా తెలుగు నెక్స్ట్ ప్రశాంత్ నీల్దే ఉంది అంటున్నారు. నెక్స్ట్ దేవర 2 కూడా అనౌన్స్ చేశారు, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ ప్యారలల్గా ఒకదాని తర్వాత పెడితే బాగుంటుందని కాన్సెప్ట్లో ఉన్నారు కానీ చెప్పలేం. ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ గారి మూవీ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ కళ్యాణ్ రామ్ గారి ప్రొడక్షన్లోనే ఒకటి ఉండబోతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి అలాంటివి జరిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ప్రశాంత్ నీల్ మూవీ అంటే 2026 అనుకోవాలేమో మ్యాక్సిమం. ఈలోగా వార్ 2 దేవరాయం అవ్వకపోతే ప్రశాంత్ నీల్ పట్టాలు ఎక్కుతుంది, లేదంటే అలా అయితే 2026 గ్యారంటీ. 2026 సంక్రాంతి తర్వాత అవ్వాలి, లేదంటే చెప్పలేం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.